హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు టీనేజ్ టెంప్టేషన్స్. ఇప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలే తమను శత్రువులుగా చూస్తుంటారు. అప్పటి వరకు అమ్మ కొంగు పట్టుకుని ఉన్న అమ్మాయి బాల్కనీలో ఓ మూల నిల్చుని సెల్ ఫోన్లో ఎవరితోనో గంటల తరబడి గుసగుసలాడుతోంది. అప్పటి వరకు నాన్న గీసిన గీత దాటని పుత్రరత్నం ఉన్నట్టుండి అన్నీ ధిక్కరించి అర్ధరాత్రిళ్ళు ఇంటికి చేరుతున్నాడు. అమ్మాయిలు చీటికి మాటికి రుసరుసలాడుతుంటారు. అబ్బాయిల పేరెంట్స్ ఏమి చెప్పినా నసపెడుతుంటారు. ఇలాంటి టీనేజ్ టెంప్టేషన్స్ పై స్పెషల్ స్టోరీ. ఎవరో మంత్రం వేసినట్టుగా కొద్ది నెలల్లో ఏమిటి వైపరీత్యం? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంటింటా అశాంతి. ఇది ఏదో ఒక ఇంటి కథ అనుకుంటే పొరపాటే. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే తంతు. పిల్లల్లో ఇలాంటి విపరీతమైన స్థితినే టీనేజ్ టెంప్టేషన్స్ అని పిలుస్తున్నారు సైకాలజిస్టులు. ఫ్యామిలీల్లో అనేక మంది పిల్లలు యుక్త వయసుకు వచ్చి రాగానే విపరీతంగా టెంప్టేషన్స్లకు గురవుతూ కన్న తల్లిదండ్రులనే కాదనే పరిస్థితి వస్తోంది. ఏమిటి మార్పు? అమ్మా నాన్నలు నోరెత్తితే ఆ ఇంట్లో జరిగేది ఘర్షణే. కాగా పిల్లల భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళన. ఇదొక మానసిక వేదన. దీని గురించి మాట్లాడేదెవరు? స్వాంతన చేకూర్చేదెవరు? పరిష్కారం చూపేదెవరు? మానవుని జీవిత దశల్లోకెల్లా టీనేజ్ దశ ఎంతో శక్తివంతమైనది, కీలకమైనది కాదు, అత్యంత ప్రమాదకరమైనది కూడా. 12 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసును టీనేజ్గా పరిగణిస్తున్నప్పటికీ 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసును అసలు సిసలైన టీనేజ్గా సైకాలజిస్టులు గుర్తిస్తున్నారు. ఐఐటి, ఎంసెట్ మొదటి ర్యాంకులు, రికార్డులు సృష్టించే మెమోరీ అద్భుతాలు, సచివాలయంలోకి చొరబడే ఆవేశాలు, రన్నింగ్ బస్సులు ఎక్కి దిగే చలాకీతనం, సాహసోపేతమైన ప్రేమలు, పెద్దల కళ్ళు కప్పి పారిపోవడాలు, క్షణికావేశంలో ఆత్మహత్యలు, రగిలే పగతో కసి తీర్చుకునేందుకు యాసిడ్ దాడులు, ఇలా ఊహకందని కఠిన నిర్ణయాలు ఈజీగా చేసి పారేసే వయసు ఈ టీనేజ్. ప్రపంచ సైకాలజిస్టులకు టీనేజ్ మైండ్ అంటే చాలా ఇష్టం. వారి పరిశోధనలకు బోలెడంత పని కల్పించే దశ అది. టీనేజ్ మైండ్కి అనేక వైవిధ్య లక్షణాలుంటాయి. చంచలత్వం, మొండితనం, తెగింపు, అజ్ఞానం, అహంకారం, ఆవేశం, బేలాతనం, ఇలా విచిత్ర విన్యాసాలు చేస్తుంటుంది టీనేజ్ మనసు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల మాటున పెరిగిన బాల్యం పొరలు విడిచిపెట్టి ఒక్కసారిగా స్వతంత్ర భావాలు పురివిప్పుకునే చైతన్యపూరితమైన వయసు టీనేజ్. సిటిజన్స్, మనకు సొసైటీ బాగుపడాలంటే పిల్లలు బాగుపడాలి. మీరు సక్రమైనటువంటి స్కిల్స్ నేర్చుకొని, ఈ స్కిల్స్ అంటే కేవలం చదువులో మార్కులేనే అనడం లేదు. పిల్లలు చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి, అంతేకాదు వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ముఖ్యం. మనకు వచ్చే ఫ్రస్ట్రేషన్ను మనం ఏ విధంగా తట్టుకోవాలి, మన ఎవరిని విమర్శిస్తే దాన్ని ఏ విధంగా ఈజీగా తీసుకోగలగాలి, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటూ ముందుకు పోతే ప్రతి పిల్లవాడు ఒక ఉన్నతమైన సిటిజన్గా ఎదుగుతాడు. ఎప్పుడైతే ప్రతి పిల్లవాడు ఉన్నతంగా అయిన సిటిజన్గా ఎదుగుతాడో ఇటు సంఘం బ్రహ్మాండంగా బాగుపడుతుంది, ఇటు దేశం బాగుపడుతుంది, అటు ప్రపంచమే బాగుపడుతుంది. టీనేజ్లో మొదటగా జరిగేది మేము స్వతంత్రులం, ఏదైనా చేయగలం అనే భావన కలగడం కుటుంబంలో పెద్దలకు పిల్లలకు కూడా ఒక కుదుపు లాంటిది. టీనేజ్లో ఎంతో సాహసవంతంగా ఉండాలనిపిస్తుంది. అనేక విషయాల పట్ల క్రేజ్ ఏర్పడుతుంది. వద్దు, కాదు, వీలు పడదు అనే ప్రతికూల మాటలు మనసుకు ఎక్కవు. ఏ పనైనా చేయకపోయినా, చేయకపోవడానికి వీలు కలగకపోయినా అవమానంగా భావిస్తారు. నెమ్మదితనాన్ని, ఆలస్యాన్ని భరించలేరు. ఏదైనా స్పీడుగా అయిపోవాలి, ఏ పనైనా అనాలోచితంగా చేయటం వంటివి టీనేజ్లో సహజం. టీనేజ్లో శారీరక ఎదుగుదల రకరకాల మార్పులతో వేగంగా చూస్తుండగానే జరిగిపోతుంటుంది. దాని వలన శరీరంలోని హార్మోన్లలో సమతుల్యం దెబ్బతింటుంది. అది ఆ టీనేజర్ మనస్తత్వంపై పెద్ద మొత్తంలో పడుతుంది. దీని ప్రభావం తీవ్రమవుతుంది. దీంతో టీనేజర్లలో భావోద్రేకాలు నియంత్రణలలో ఉండవు. వాళ్ళకి టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఈ రకమైన ఇప్పుడు గ్యాడ్జెట్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ కూడా వచ్చాయి, వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి. కంప్యూటర్ యుగం తయారైపోయింది, ఆల్వేస్ కంప్యూటర్స్ ముందర కూర్చుంటున్నారు. పర్సనల్ కాంటాక్ట్ యొక్క అవసరం, ఇవన్నీ కూడా వాళ్ళకి
అర్థం చేయించేవాళ్ళు, అర్థం చేయించే పరిస్థితులు లేవు. పేరెంట్స్ దగ్గర కూడా అంత టైం లేదు. వీటి వల్ల కూడా చాలా ఇటు పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పిల్లలు ఆ రకంగా ఎలా తయారవుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు. మేనేజ్ చేయడానికి తగినంత సమయం కూడా వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ఇది ఒక మేజర్ సమస్య అవుతుందండి టీనేజ్ ఆర్ అడోలసెంట్ గ్రూప్లో. రెండవది ఏంటంటే దీన్ని సైకలాజికల్ టర్మ్స్లో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటామండి. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను, తమకు ఎదురవుతున్న ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్న ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్పిన మాటే వినాలి, తను చెప్పినట్టుగానే వినాలి అనే పేరెంటింగ్ ఉందనుకోండి ఇంట్లో. దానివల్ల పిల్లలకి చెప్పింది చేయడమే తప్ప తమ స్వంతంగా ఆలోచించే అలవాటు జరగదు. కాబట్టి వాళ్ళలో ఆ రకమైన పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి అన్న రకమైన స్కిల్స్ డెవలప్ కావు. కాబట్టి పెద్ద అయ్యేసరికి ఈ సొసైటీలో వస్తున్న ఛాలెంజ్, అకాడమిక్గా కానివ్వండి, చదువులో కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కూడా కానివ్వండి, ఏ రకమైన ఛాలెంజెస్ ఇస్తున్నాయో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడం పక్కన పెట్టేసి మా వల్ల కాదు అనే ఒక రకమైన హెల్ప్లెస్ ఫీలింగ్కి లోనవుతూ ఉన్నారు. ఇది ఒక కండిషనింగ్గా జరుగుతోంది పిల్లల లోపల. ఏది మంచి ఏది చెడు అన్న తేడా గమనించేంత మెచ్యూరిటీ వాళ్ళ లోపల ఉండదు. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అనుకున్నదే నిజము అని వాళ్ళు కంప్లీట్గా నమ్ముతారు. నమ్మడానికి కారణం ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్ ఏది చెప్తే వాళ్ళకి అదే కరెక్ట్. ఈ టైంలో పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్ తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎవరైనా బయటకు వెళ్తుంటే పిల్లలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నది తల్లిదండ్రులు అడిగేవాళ్ళు. ఇవాళ రేపు నేను బయటకు వెళ్ళాలమ్మా, నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే పేరెంట్స్ ఇచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఈ 1000 నీకు ఎందుకు నానా అని అడిగే కండిషన్ కూడా లేదు, అడగట్లేదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. 1000 తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళొచ్చు, గుడికి వెళ్ళొచ్చు, మందు కొట్టచ్చు, డ్రగ్స్ కొనుక్కోవచ్చు, చాలా చేయొచ్చు. ఏం చేస్తున్నాడు అన్నది మనకు తెలిస్తే పిల్లల్ని మనము మంచి చేస్తున్నాడా తప్పు చేస్తున్నాడా తెలుసుకుని వాళ్ళకి మనం ఒక ఫ్రెండ్ లాగా మంచి చెడు చెప్పచ్చు. ఆ సమయం మనం తీసుకోవాలా. తర్వాత ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు చాలామంది చదువు కానివ్వండి, మిగతా వాటి గురించి ఊరు దాటి ఇల్లు దాటి హాస్టల్స్లో వెళ్ళి ఉండడము లేదా ఇంకెక్కడైనా వెళ్ళి ఉండడము ఎక్కువైపోయింది. ఇట్లాంటి టైంలో చాలామంది నేను ఒక ప్రిన్సిపల్గా నాకు తెలుసు, మా స్టూడెంట్స్ చాలామంది ఇట్లా హాస్టల్లో రూమ్లో ఉంటారు. 90% మంది తల్లిదండ్రులకి అబ్బాయి రూమ్ ఎక్కడుందో కూడా తెలియదు, వాడు ఎవరితో కలిసి ఉంటున్నాడో కూడా తెలియదు. ఇట్లాంటి టైంలో ఏంటంటే పిల్లలు వాళ్ళకి వచ్చిన స్వతంత్రాన్ని బాగా యూజ్ చేసేసుకుని మిగతా చాలా అలవాట్లు అంటే స్మోకింగ్ కానివ్వండి, తాగడం కానివ్వండి, ఇట్లాంటి అలవాట్లకు బానిసైపోతున్నారు. అయిపోయి వాళ్ళ లోపల ఒక రకమైన పర్వర్టెడ్ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇవన్నీ నష్టాలు. ఒకవేళ ఖర్చు మీట్ కాకపోతే అమ్మ నాన్నని ఇంకా డబ్బు కావాలని అడుగుతారు. వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినటువంటి పరిస్థితి కనుక వస్తే తర్వాత ఇట్లాంటి అబ్బాయిలే దొంగతనాలు చేయడము లేకపోతే అప్పులు తీసుకోవడము ఇట్లాంటి కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు రోజు రోజుకి. టీనేజ్లో అన్ని లక్షణాల కన్నా అత్యధిక స్థాయిలో ప్రభావం చూపే లక్షణాలు సెక్స్, ప్రేమ, దుందుడుకు స్వభావం. ఇవి ఎంతో సున్నితమైనవి, కీలకమైనవి. ఏది పొందాలన్నా సాధించాలన్నా అది వెంటనే కావాలనుకోవడం, దానికి సంబంధించి ఇతర అంశాల గురించి పర్యవసనాల గురించి ఆలోచించకపోవటం టీనేజ్ లక్షణం. దీంతో ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడం, భవిష్యత్తును ఆలోచించకుండా ఆవేశకావేశ నిర్ణయాలతో జీవితం సర్వనాశనం చేసుకోవడం సాధారణంగా జరుగుతుంది. స్ప్రౌట్ ఈ విధంగా ఒక ఫిజియలాజికల్ అరౌజల్ వస్తుంది. ఫిజియలాజికల్ అరౌజల్ ఎందుకు వస్తుంది? వాళ్ళ శారీరక కారణాలు, ఈ వయస్సు. అయితే వచ్చినటువంటి ఆ ప్రేరణను ఇది ప్రేమ అనుకోవడం పొరపాటు కాదు, అదొక లస్ట్ అని మాత్రమే అనుకోవాలి. ఇది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే తను ఎదిగి జీవితంలో ఒదిగిపోయిన తర్వాత, తను అడ్జస్ట్ అయిన తర్వాత, తనకు తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఒకరినొకరు క్లియర్గా అర్థం చేసుకొని, అంటే ఇద్దరికీ ఒకటే లాంటి అభిప్రాయాలు ఉండాలి, ఒకటే లాంటి కోరికలు ఉండాలి, అన్ని విషయాల్లో ఒకటే విధంగా ఉండాలా, జీవితం యొక్క గమ్యం ప్రతిదీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటే, అభిప్రాయాలు కలిసేది ఉంటే అప్పుడు అది ప్రేమగా మారుతుంది. ఇప్పుడు ఒకవేళ ప్రేమగా మారి ఇది ప్రేమ అనుకుంటే, పెళ్లి చేసుకుంటే క్రమంగా జీవితంలో దూరం అయిపోతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక నెత్తి మీద కుండ మాదిరిగా చెప్పవచ్చు. టీనేజ్ వయసులోకి వచ్చిన యువతి యువకులను వారి తల్లిదండ్రులు సరైన పద్ధతిలో డీల్ చేయకుంటే నెత్తి మీద కుండ కింద పడి బద్దలైనట్లుగా అవుతుంది. గతంలో పోల్చితే ఈ రోజుల్లో టీనేజర్స్లో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అవి కూడా క్రమ పద్ధతిలో జరగటం లేదు. పెద్దవాళ్ళు కూడా పిల్లల్లో ఏర్పడిన ఈ హఠాత్ పరిణామాన్ని సరిగ్గా గుర్తించటం లేదు.
ఫలితంగా ఇంతకు ముందులాగానే ప్రవర్తిస్తున్నారు. అది టీనేజ్ పిల్లలకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. పైగా కోపం వచ్చేస్తుంటుంది. టీనేజ్ పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు వాటి బాహ్యాంతర వికాసాలకు మధ్య హెచ్చు స్థాయిలో దూరం ఏర్పడింది. అది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా విశాలమవుతుంది. దీనివలన టీనేజ్ పిల్లలు అన్ని విధాలుగా తీవ్ర ఘర్షణలకు గురి కావడమే కాకుండా తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు, సమాజంలోని ఇతర వ్యక్తులు కూడా ఇబ్బందులు పడేలా చేస్తున్నాయి. వాళ్ళంత ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటి అంటే వాళ్ళ పిల్లలకి టైం కేటాయించలేకపోవడం. ఏంటంటే ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో నేను నా కొడుకుని ఎంత బాగా చూసుకోగలను, నేను వాడికి ఫైనాన్షియల్గా ప్రాపర్గా ఉంటున్నానా లేదా, లేకపోతే వాడికి ఎలాంటి ఫ్రీడమ్ నేను ఇవ్వగలుగుతున్నాను, ఈ కాన్సెప్ట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల కోసమే చేస్తున్నారు, కానీ పిల్లల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే పిల్లలు వాళ్ళకి ఏది నచ్చిందో అది చేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ చేసి పెట్టే పప్పు కన్నా బయటికి వెళ్తే పిజ్జా వాడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? బికాజ్ అమ్మ చేసేది హడావిడిగా చేసేస్తుంది. అమ్మ వాడి కోసమే చేస్తుందని వాడికి కూడా తెలుసు, కానీ అది హడావిడిగా ఉంది. పిజ్జా ఏంటి, ఫ్రెండ్స్తో ఫ్రీక్ అవుట్స్ ఇవన్నీ ఎక్కువైపోయాయి. అది దట్ ఈస్ ఆల్ బికాస్ నేను నా పిల్లలకి లావిష్ లైఫ్ ఇవ్వాలి అని పేరెంట్స్ ఆ థాట్ ప్రాసెస్లో ఉండడం వల్లనే. అది కాకుండా అండ్ పేరెంట్స్ ఎలా అయిపోతున్నారంటే బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో చూసుకుంటే ఇప్పుడున్న ప్రజెంట్ డే ఎన్వైర్న్మెంట్లో పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయాలి. మమ్మీ డాడీ ఇద్దరు వర్క్ చేస్తే తప్ప పిల్లలకి ప్రాపర్ లైఫ్ రాదు. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరు ఉండాలంటే ఒక ఫ్యామిలీలో ఒక బిగ్ సపోర్ట్ ఉండాలి. ముందు ఆలోచించినట్టయితే ఒక 15-20 years బ్యాక్ ఎలా ఉండేది అంటే నానమ్మ తాతయ్య ఖచ్చితంగా ఇంట్లో ఉండేవాళ్ళు. సో మమ్మీ డాడీ లేనప్పుడు ఆటోమేటిక్గా నానమ్మ తాతయ్య వాళ్ళకి ఆ బూస్టప్ ఇచ్చేవాళ్ళు. ఒక పర్టికులర్ కండిషన్స్లో కొన్ని ఉంటాయి. పిల్లలు పేరెంట్స్తో షేర్ చేసుకోవాలనుకుంటారు, పేరెంట్స్ ఉండరు ఆ టైంలో బికాస్ ఆఫ్ దిస్ ఈ బిజీ స్కెడ్యూల్స్ వల్ల. ఇలాంటి టైంలో మనకి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ భరోసా వీళ్ళకుంటే పిల్లలు డెఫినెట్గా పైకి వస్తారు. అండ్ ఈ స్నేహాలు ఏవైతే చెడు ఉన్నాయో అవి డైరెక్ట్గా పేరెంట్స్కి వాళ్ళు చెప్పలేకపోయినా పెద్దవాళ్ళకి ఏంటి అంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళు చెప్పేది చాదస్తం అనుకుంటాం మనం, కానీ చాదస్తం కాదు. అది చాలా ఏంటి అంటే మనం చాలా ముందుకెళ్తే కనుక అది చాలా మీనింగ్ఫుల్ మెసేజ్ ఓరియంటెడే ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని కథలు నీతి కథలు అని వాళ్ళు చెప్పేవి కూడా ఆల్ మెసేజ్ ఓరియంటెడ్. సో డెఫినెట్గా మనం ఏంటి అంటే ఒక బిగ్ ఫ్యామిలీ, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉంటే డెఫినెట్గా పిల్లలు అనేవాళ్ళు డెఫినెట్గా ఒక రేంజ్కి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. టీనేజర్ల వ్యామోహాలు, ఆకర్షణలు, ఆవేశాలు నియంత్రించలేనివిగా ఉన్నాయి. ప్రధానంగా సున్నితమైన టీనేజ్ వయస్సు, ప్రస్తుత బాహ్య ప్రపంచంలో అనేక రకాల ప్రభావాలు, మీడియా, సినిమాలు, మొబైల్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు నిత్యం టీనేజ్ పిల్లలకు కాలక్షేపంగా తయారయ్యాయి. ఫలితంగా అనేక రకాలైన దుష్పరిణామాలతో వారి జీవితాలు దారి తప్పుతున్నాయి.